సాఫ్ట్‌గా కాకుండా క్రంచీగా ఎంతో బాగా రుచిగా కరకరలాడుతూ వడలు తయారు చేసుకోవాలి అని అనుకుంటే పప్పు ఎలా రుబ్బాలి, పప్పు ఎలా నానబెట్టుకోవాలి, ఎలా రుబ్బుకోవాలి, ఎంత సాల్ట్ వేసుకోవాలి, క్రంచీగా రావాలంటే ఎలా రుబ్బుకోవాలి అని మా అమ్మమ్మ గారి వంట అండి ఇది. అందరూ వేస్తే సాఫ్ట్‌గా వస్తూ ఉంటాయి గారెలు. అలా కాకుండా క్రంచీగా రావడానికి ఎలా చేయాలి ఏంటనేది వీడియో పూర్తిగా పెట్టానండి. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఎంకరేజ్మెంట్ కోసం. పప్పు కడుక్కునేటప్పుడు మనం ఒక 4, 5 గంటల ముందు నానబెట్టుకోవాలి. పప్పుతో అయితే ఈ గారెలు అనేవి బాగా వస్తాయండి. పప్పు సగం పొట్టు ఉంచుకొని కడుక్కోండి. ఇలాగా ఇదిగోండి ఈ విధంగా కడుక్కోండి. ఈ విధంగా కడుక్కుంటే మనకి పొట్టుతో మనకి ఫైబర్ ఉంటుందండి. ఆ ఫైబర్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ పప్పు మనం గిన్నెతో మొత్తం వడదేవేసి వాటర్ వేస్తారు. అలా కాకుండా కొంచెం వాటర్ ఉంచుకొని వేసుకోండి. ఇదిగోండి రుచికి సరిపడినంత సాల్ట్ 2 సార్లు గల్లులుప్పు అయితే వేసుకున్నాను నేను. ఇప్పుడు బద్దలు చూపించాను కదా, అవి పక్కన పెట్టుకోండి. క్రంచీగా ఇది రుబ్బుకునేటప్పుడు బాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం ముక్క చక్కగా బోలగా అయ్యే వరకు రుబ్బుకున్నారు అంటే మనకి గారెలు అనేది క్రంచీగా వస్తాయి. ఇప్పుడు రుబ్బటం అయిపోయింది కదా, ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బద్దలు పక్కకు తీసి పెట్టుకున్నాను కదా, అవి దీనిలో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని ఒక్క 10-15 నిమిషాల పాటు రుబ్బగానే వేయకూడదండి, పక్కన పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి దానిలో వేడిదనం అంతా పోయి క్రంచీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపడంత, లేకపోతే కొద్దిగా వేసుకోండి. నేనైతే అల్లం పచ్చిమిర్చి వేయట్లేదు, ఎందుకంటే నేను చికెన్ కర్రీలోకి వేసుకోండి చాలా బాగుంటుంది, మీకు అందుకనే చూపించాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి బాండి పెట్టుకొని మందంగా ఉన్నది ఆయిల్ యాడ్ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక కొంచెం వేసుకొని చూసుకోండి. ఇప్పుడు గారెలు అయితే వేయటం ఎలాగో వివరంగా చూపిస్తాను. ఇలాగా చెయ్యి తడుపుకొని ముద్ద చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. చేతితోటే ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ అనేది చేసేసుకొని ఇలాగ జార విడిచేసారంటే గారెలు అనేది వంకర లేకుండా చాలా బాగా వస్తాయండి. ఇలాగే నేను చేతితోనే చేసేసుకోవటం నాకు అలవాటు, నాకు వచ్చు కాబట్టి ఇలా చేసేసుకుంటున్నాను. రాని వాళ్ళకి ఒక టెక్నిక్ అయితే చూపిస్తాను, అది కూడా మీరు చూసుకొని వేసుకోవచ్చండి. రాని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇవైతే చాలా క్రంచీగా ఆ బద్దలు తగులుతూ ఆ పొట్టు ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది. అప్పుడప్పుడు పొట్టుతో ఇలా వేసి పట్టండి పిల్లలకి. ఇప్పుడు ఒక లోటా తీసుకొని ఒక కవర్ అయితే వేసుకోవాలి. ఇలాగా కవర్ తీసుకొని అది కూడా తడుపుకొని దాని మీద ఒక ముద్ద సరిపడినంత మినపపిండి తీసుకొని ఇదిగోండి ఇలాగా ప్రెస్ చేసుకుంటూ మధ్యలో హోల్ చేసేసుకోవాలి. ఇక ఈ విధంగా హోల్ చేసేసుకొని చక్కగా ఇలాగ టర్న్ చేసుకొని దానిలో వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకుంటే మీకు గారె అనేది చక్కగా రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట ఈ టెక్నిక్తో. లేదా అరిటాకు కానీ తెచ్చుకొని దాని మీద అయినా చేసుకొని ఇలా వేసేసుకోండి. ఇదిగోండి గారెలు అనేవి రెడ్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. చూసారు కదా చాలా క్రంచీగా ఉంటుంది. చికెన్ కర్రీ వేసుకుని తింటే ఈ ఫైబర్ అయితే కంపల్సరీ ఉంటుందండి. మనకి మినపగారెలు చాలా మంచిది హెల్త్కి. మినుముతో చేసిన పదార్థం ఉక్కులాగా తయారవుతాము. ట్రై చేయండి. థ్యాంక్ యూ.